ఓకే. రియల్లీ ఇది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇప్పుడిప్పుడే యువతలో మార్పు వస్తుంది. రీసెంట్ గా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బరెలక్క అని చెప్పి శిరీష పార్టిసిపేట్ చేయడం జరిగింది. తన వంతు ఒక స్టెప్ వేసి, అంటే మీరన్నట్టుగా ఒక సామాన్యుడు ఒక నాయకుడు అయిపోతాడని కాదు, సామాన్యుల్లో సైతం మార్పు వస్తుంది. ప్రశ్నించే గొంతుకులు అనేవి వినిపిస్తున్నాయి. అంటే ఇది వరకు వినిపించే గొంతుకలు నొక్కేసేవాళ్ళు కనీసం వినిపించడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. సో మరి మిమ్మల్ని బాగా ఎందుకు ఈ టైంలోనే మీరు రాజకీయాలకు రావాలని సడన్ డెసిషనా, లేదంటే దీనికి ముందు ఏమైనా ప్రీవియస్ గా వర్కౌట్ చేశారా, లేదంటే మిమ్మల్ని ముఖ్యంగా ఈ అంశం బాగా నన్ను కదిపింది అందుకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానని ఏమైనా సర్టెన్ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఉత్తరప్రదేశ్ లో వచ్చినటువంటి ఒక ఎంపీ ఉంటాడు, తను బీజేపీ ఎంపీ అభ్యర్థి. అంటే ప్రస్తుతం ఎంపీ కంటెస్ట్ చేస్తున్నా తెలియదు కానీ బ్రుజ్భూషణ్ సింగ్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఒలింపిక్స్ లో మన సాక్షి మాలిక్ లాంటి వాళ్ళు, రెజ్లింగ్ లో ఈ దేశానికి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఆ ఎంపీ రెజ్లింగ్ ఒక అధ్యక్షుడు ఏమని వాళ్ళ మీద సెక్సువల్ గా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నా అని చెప్పేసి ఒక ఇష్యూ వచ్చింది. జంతర్ మంతర్లో పెద్ద న్యూస్ కూడా జరిగింది. సో చాలా చోట్ల ఏమైతుందనంటే, అంటే అలాంటి నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి స్వయంగా తను ఇంటర్వ్యూలలో చెప్పిన వ్యక్తి. తన బయోగ్రఫీ కూడా పూర్తిగా అట్లనే ఉంటది. అంటే ఈ దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే వాళ్ళు, గౌరవ మర్యాదను తీసుకొచ్చే వాళ్ళ ఆలోచనను, కనీసం వాళ్ళ బాధను పట్టించుకునే పరిస్థితి లేదు. 145 కోట్ల మంది గల భారతదేశంలో ఒలింపిక్స్ లాంటి ఒలింపిక్స్ లాంటి ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి ఈ వీళ్లకు కనీసం మద్దతుగా మాట్లాడలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. మనకంటే చిన్న చిన్న దేశాలు వందలు అంటే అద్భుతంగా రాణిస్తున్నారు అన్నిట్లలోనూ, కానీ మనం మాత్రం ఏదో 5-10 ఆ టైంకి వాళ్ళకి సత్కారాలు చేయడం, గోల్డ్ మెడల్ ఇవ్వడం, వాళ్ళని పక్కన పెట్టేసేయడం. అంటే నేనేమంటున్నా అంటే, ఎందుకు యువతకు అన్ని రంగాల్లో వీళ్ళు చేయలేకపోతున్నారు? ఇలాంటి వాళ్ళు చట్టసభలలో ఉండి వీళ్ళు ఏం చేస్తారు? కేవలం బ్రుజ్భూషణ్ సింగే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఒకసారి ఎంపీల యొక్క అఫిడవిట్లు చూసినా గానీ వాళ్ళు చేసే భూ కబ్జాలు, భూ దందాలు, క్రిమినల్ కేసులు స్వయంగా జనాలకు కూడా ఈ విషయాలు తెలుసు. కానీ జనాలను ఏమైతుందంటే, ఎంతసేపు డబ్బుతో కొనడం, డబ్బిచ్చి కొనడం, మద్యానికి కొనడం, ఇలా అయిపోతుందండి. సో నేనేమనుకుంటున్నా అంటే, ఈ జనాలను ఎవరైతే రాజకీయ వ్యవస్థతో భ్రష్టుపట్టిపోయిందో ఈ భారతదేశం, సో ఇలాంటి విషయాలు ముఖ్యంగా నేను యూత్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నానంటే, ఇలాంటి మన సమాజంలో జరిగేటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎందుకు స్పందించలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమన్నంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది. సో ఇట్లా చూస్తూ అందరిలో నేను చూస్తూ నేను అంటే మౌనంగా ఉండలేకపోతున్నా. సో ఈ నిర్ణయం కూడా నన్ను పూర్తిగా మార్చివేసిందని చెప్పాలి. మరి అలాంటప్పుడు రాజకీయాలని